ఏడవ మాట, లోకా 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 7 మాటలు సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు చివరగా పలికిన మాటలండి. మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే మనిషి చనిపోతున్నా సరే చివరగా మాట్లాడిన మాటలైనా సరే అవి చాలా ప్రాముఖ్యమైన మాటలుగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చివరగా 7వ మాట పలికి దేవుడు ఆత్మను తండ్రి అయిన యెహోవాకు అప్పగించాడు. అలాగే ఇక్కడ ఒక 4 టాపిక్స్ నేను చెప్తాను సమర్పణ కోసం సమర్పణం కోసం. ఫస్ట్ పాప పరిహారం గురించి చెప్పుకోవచ్చు. మా పాత నిబంధనలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 ఒకసారి తీస్తారా? హెబ్రీ 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పింపబడి చేట నా చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరిచి ఉన్నాము. చాలక మనం ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధనలో మనుషులు చేసిన పాపము తగినట్లు బలు అర్పించేవారు. ఎలా అంటే చిన్న పాపము తగిలి చిన్న బలు అర్పించేవారు, పెద్ద పాపం తగిన పెద్ద బలు అర్పించేవారు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం భూలోకానికి వచ్చి ఆయనే చనిపోయి మన పరిశుద్ధులు చేశారు. సో ఇక్కడితో మనకి పాపములకు సమాప్తం కలిగింది. మళ్ళీ ఇంకో భాగం చూసినట్లయితే ఇది చివరి బలిని చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26 ఒకసారి చదవండి. అట్లయిన ఎడ్ల అక్క జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసినప్పుడు వచ్చింది. అయితే ఆయన యుగ సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే చివరిసారిగా యేసుక్రీస్తు ప్రభు వారే తనంతో తానే భూమికి వచ్చి మన పాపముల కోసం బలి అవ్వడం కనిపిస్తుంది. యుగ సమాప్తికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారే మానవ రూపంలో వచ్చి మన కోసం బలి అయ్యారు. ఇక్కడతో పాప పరిహార్థ బలికి సమాప్తం జరిగింది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో బలి అర్పించబడలేదు. సో మనకి అక్కడతో బలులకు సమర్పణం కలిగింది. ఇక మనం చూసినట్లయితే ప్రవచనాలు సమాప్తం. ప్రవచనాలు అనేవి యేసుక్రీస్తు ప్రభు పుట్టకముందే మనకి దావీదు గారు ప్రవచించడం జరిగింది. అలా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 22:16 ఒకసారి తీయండి. అక్క, కుక్కలు నేను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుమ్ముగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. 22:18 కూడా చదువు. నా వస్త్రములను వారు పంచుకొని చున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి జరగబోయేవన్నీ ముందే ప్రవచించడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆయనకు ఆ భూమి మీద పడే చిత్రవాదాలన్నీ ఆయనకు ముందే తెలిసే ప్రవచనాలన్నీ ప్రవచనాల సమాప్తి కొరకు ఆయన భూమి మీదకి వచ్చి మన కోసం మరణించారు. సో ఇక్కడతో జరిగిన ప్రవచనాలన్నీ పాత నిబంధనలు అయి ఉండొచ్చు, జరిగిన ప్రవచనాలన్నీ నెరవేరబడ్డాయి. అక్కడ ప్రవచనాలు కూడా సమాప్తం జరిగింది. ఇంకోటి కీర్తన 31:5లో కూడా దావీదు గారు యేసుక్రీస్తు వారి మరణం కోసం ప్రవచించడం జరిగింది. ఒకసారి కీర్తన చదువు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. మనం చూసినట్లయితే లోకసువార్త 23:46లో ఉన్నట్టే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నా ఆత్మని చేతికి అప్పగించి ఉన్నాను అని చెప్పేసి పలకడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమికి వచ్చి మన కోసం మరణించక ముందే ప్రవచనాలన్నీ ప్రవచింపబడ్డాయి. అవి ఇప్పుడు సమాప్తం కూడా జరిగింది. వాటికి కూడా చివరిగా ఒక క్వశ్చన్ చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన పత్రిక 19:30. యోహాను సువార్త 19:30. యేసు
ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. చివరిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిరకను పుచ్చుకొని తన ఆత్మను దేవుడైన యెహోవాకు అర్పించడం ఆహ్, అప్పగించడం జరిగింది. ఇక్కడితో ప్రవచనాలు అన్నీ సమాప్తమయ్యాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన ఏడో మాట నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అనే మాట కూడా ఇక్కడ నెరవేరింది. సో, ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు. నా ఏడవ మాట లోకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నానని అన్నారు. అంటే ఆ దేవుడు ఆత్మ తండ్రి అయిన యెహోవాకే అప్పచెప్తున్నారు. ఎందుకు అలా అప్పచెప్తున్నారు అంటే, మన ఎవరి ఆత్మన సరే చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆత్మ అనేది దేవుడికి అప్పచెప్పుకుంటున్నారు. ఆ ఆత్మ కనుక భూలోకంలో ఉందంటే మనకిలాగే పాపం విషయంలో పడిపోవడం, ఇంకా అనేక విషయాల్లో పడిపోవడం అనేది జరుగుతుంది. తండ్రికి ఎందుకు అప్పచెప్పుకోవాలంటే ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి. 1 పేతురు 4:19. మన యెహోవా తండ్రి నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన చేతికి మన ఆత్మ అనేది అప్పచెప్పుకోవాలి. అలాగే ఈ మాట పలకకు ముందు కొన్ని గంటలు అంటే మధ్యాహ్నం వేళ అక్కడ ఉన్న ఒక అంగి అనేది చిరుగుతుంది. అక్కడ అంటే దేవుని మందిరంలోనే తెర అనేది చిరుగుతుంది. అది ఆవరణ అతి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్న తెర. అలా ఎందుకు చిరిగింది అంటే అలా చెరగడం వల్ల దేవుడికి మనకి ముఖాముఖిగా మాట్లాడుకుంటాం కాబట్టి అలా చెరగవలసి వచ్చింది. అలా చెరగకపోతే దేవుడిని మనం చూడలేం. ఎప్పుడు మనం పాపం అనే తెరతో ముసుగులో ఉంటున్నాం కాబట్టి ఆ తెర అనేది అక్కడ చింపబడింది. అలా చింపబడడం వల్లనే దేవునికి మనకే ఒక మార్గం అనేది ఏర్పడింది. దాన్ని బట్టి అక్కడ అంగి చిరగబడింది. నెక్స్ట్ ఎవరి చేతిలో దేవుడు ఆత్మ ఉంది అంటే నిర్గమాకాండము 17:11లో నిర్గమాకాండము 17:11 దేవుడు మోషే చేతిలో కూడా ఉన్నాడు. మోషే చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను గెలుస్తారు. తర్వాత దించేసినప్పుడు అమాలేకీయులు గెలుస్తారు. అంటే మోషేతో కూడా దేవుడు వాడబడ్డారు. నెక్స్ట్ శిష్యులతో కూడా దేవుడు ఉంటారు. అది ఎక్కడంటే మార్కు 6:5. శిష్యులు ఒక దిక్కునికి వెళ్తారు. అక్కడ అందరూ అది దేవుడు స్వస్థతలు చేస్తారు. అలాగే శిష్యులు కూడా చేద్దామని చూస్తారు. కాకపోతే వాళ్ళు జస్ట్ స్వస్థత పడతారు అంతే, కానీ దెయ్యాలను గట్రా వదిలించలేరు. అలాంటి టైంలో అప్పుడు వాళ్ళు అనుకుంటారు మాట, ఏంటి మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం అంటే అప్పుడు అక్కడ సంభాషణ జరుగుతుంది. చదవక మనం ఎప్పుడూ కూడా విశ్వాసంతో ఉండాలి. నేను అది చేయగలనా చేయలేనా రెండు వాటి మీద మనం వెళ్ళకూడదు. చేస్తాను అనుకోవాలి, లేకపోతే చేయలేను అని అనుకోవాలి. అలాగే శిష్యుల చేతిలో కూడా దేవుడు ఆత్మ ఉంచారు. మరి నువ్వు పొందుకుంటున్నావా దేవుడిని ఆత్మనే? పొందుకున్నప్పుడు నువ్వు ఎలా వాడుకుంటున్నావు? ఇంకా పాపంలోనే ఉన్నావేమో, ఇంకా లేకపోతే మనుషులు నమ్మి మనుషుల చేతిలో ఆత్మ జీవితం పెడుతున్నావేమో, వాళ్ళు నీతో ఆడుకుంటారు అలాగా. సో నీ యొక్క జీవితం అనేది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఏ సమయంలో ఎలా వాడాలో అలా వాడి అన్న జనుల మధ్యన లేకపోతే నీకు విరోధంగా వారి మధ్యన నేను కనబరుస్తారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక.